దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనకు ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన మీకందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగం మరొకసారి చదువుతున్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడవు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లోనైనా మమ్మల్ని సజీవులుగా ఉంది తండ్రి. నీ బద్దమైన రేఖల కింద కాచి కాపాడి తండ్రి, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మందిరాభరణంలో మేమందరం చిన్న మందగా కూడుకొని తండ్రి మిమ్మల్ని ఘనపరుచుకుని మహిపరుచుకునే భాగ్యాన్ని వందనాలు చూస్తాను తండ్రి దేవ. వాక్య పరిచయ నిమిత్తం నిలవబెట్టినందుకు వందనాలు చూస్తాను తండ్రి దేవ. ముఖ్యంగా నాయన నా నోటి పూర్వగా నడిపించండి, ఆత్మతో అభిషేకించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డలో మీ ఆత్మకార్యం జరుపుటం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును రక్షకుడు నగడి యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాము. ఇందులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడనే మాటను చిన్నగా జ్ఞానం తెలుసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా, ఇది చాలామంది బైబిల్ పండితులు ఏ విషయాన్ని చెప్తారంటే హిజ్కియా గురించి ఈ ప్రవచనం ఉంది, లేదా హిజ్కియా గురించిన విషయాలు ఉన్నాయని, ఆయన మనబడైన యోషియా గురించి కూడా ఈ విషయాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పబడుతూ ఉంది. అయితే కింది వచనాలను మనం గమనించినట్లయితే ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇక్కడ పేరు పెట్టబడిన వారు హిజ్కియా అని అంటే అర్థం ఏమిటంటే యెహోవా నా బలము, యెహోవాయే బలము అన్న అర్థముతో ఇబ్రీ భాషలో ఉంటుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆలోచనకర్తగా లేక ఆశ్చర్యకరుడుగా లేక ఆయన నిత్యుడవు తండ్రిగా ఆయన పేరు పెట్టబడలేదు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే యోషియా గురించి చెప్పబడినట్లయితే ఆయన పేరుకు అర్థం ఏమిటంటే యెహోవాయే మద్దతు అని ఉంది. అంటే మద్దతు ఇచ్చేవాడు అంటే ఆయనకు సహకరించేవాడు, ఆయన చెప్పిన పని ఏదైనా చేసేవాడు అని అర్థము ఉంటుంది. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, యెషయా గురించిన ఒక చిన్న మాటను మనము చూస్తాం. ఆయన దావీదు ఎలా చేశాడో దావీదు ప్రకారము ఈయన కూడా జయించినట్టు చూస్తాం. 8 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. 12 ఏళ్ల వయసులో విగ్రహాలన్నింటినీ పడగొట్టడానికి ఆయన అనుమతించాడు ప్రియమైన వాళ్ళరా. ఎక్కడ కూడా విగ్రహాలకు సంబంధించిన బలిపీఠాలు కానీ విగ్రహాలకు సంబంధించిన గుళ్ళు కానీ లేకుండా ఆయన నాశనం చేసినట్లు ఆ 22వ అధ్యాయంలో 2వ రాజులు 22వ అధ్యాయంలో మనము చూస్తాం. అయితే అక్కడ కూడా ఈయనకు ఈ ఆలోచనకర్త లేదా ఆశ్చర్యకరుడన్న మాటలు పేరు ఎక్కడ పెట్టినట్టు మనకు కనపడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాటన్నింటిని బట్టి వీరికి ఆ రాజ్యభారం ఉండవచ్చు, కానీ ఇంకో విషయాల్లో ఈ మాటలకు అర్థం ఉండొచ్చు. కానీ ఆశ్చర్యకరుడు అనే మాటను మాత్రము ఒక సొలొమోనుకే చెందుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఏది ఏమైనప్పటికీ లోకంలో ఎంతో మంది ఉన్నను, వారికి అందరూ ఎంతో ఆశ్చర్యకరమైన కార్యాలు వారు చేసినను, ఒక్కొక్కరు కూడా ఎంతో ఆశ్చర్యంగా వారు ఉన్నను. ఇక్కడ చెప్పిన ఆ 5 లక్షణాలను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, బలవంతుడైన దేవుడు, అలాగే సమాధానకర్తయకు అధిపతి అని ఈ 5 కూడా ఎవరికి సంబంధించి ఒక్కరికే ఉండడము కుదరదు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ వీటన్నింటి బట్టి మనము ఆలోచన చేసినట్లయితే ఈ దినాన ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని మాత్రమే మనము ధ్యానం చేద్దాం. గతంలో మీకు చెప్పాను, ఈ
యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని కూలంకషంగా సుదీర్ఘంగా మనం ధ్యానం చేస్తామని చెప్పి మనం అనుకున్నాం. అందుకోసమే ఈ రోజున ఆశ్చర్యకరుడు అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అసలు ఆశ్చర్యం అంటే ఏమిటి? ఆశ్చర్యకరుడు ఎవరు? ఆశ్చర్యకరుడైన వాడు ఎలా ఉంటాడు అని మీరు ఎవరైనా చెప్పగలరా? ఆశ్చర్యం అంటే ఏమిటి? ఏదైనా విషయం చెప్తే ఆశ్చర్యపడే విషయం ఏమిటి అని నేను అడుగుతున్నానమ్మా. ఆశ్చర్యపడవచ్చు మీరు, అయితే ఏమిటి ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటి? అక్కడ మనము ఆశ్చర్యపడే సంగతి ఎదుటివారు మనకి ఏం చెప్తారు, ఆ విషయంలో ఏది ఆశ్చర్యపడాలి మనము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా ఒక సంఘటన మనం అనుకున్న రీతి కాకుండా ఇంకొక రీతిలో జరిగినప్పుడు మనము ఆశ్చర్యపోతాం. అలాగనే ఏదైనా ఒక పరిస్థితి మనం అనుకున్న రీతిలో కాకుండా ఇంకొక రీతిలో జరిగినా ఆశ్చర్యపోతాం. అది కూడా ఒక మరణానికి సంబంధించి కానీ, ఒక పుట్టుకు సంబంధించి కానీ, జీవితంలో జరిగే కార్యక్రమాల గురించి కానీ ఉంటుంది. అయితే ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన క్రీస్తు ఎంతటి ఆశ్చర్యకరుడు అంటే పరిశుద్ధ లేఖనాల్లో 400కు దగ్గరగా ప్రవచనాలు ఉన్నాయి. 400 ప్రవచనాలు కూడా ఆయన ఒక్కడిలోనే నెరవేరాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకొరకే ఆయన ఆశ్చర్యకరుడు. అంత మాత్రమే కాదు, ఒక్కొక్కటి ఆయన పరిశీలన చేసినట్లయితే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, అలాగే ఆయన జీవితం ఒక ఆశ్చర్యకరం, అలాగే ఆయన మరణం ఒక ఆశ్చర్యకరము, పునరుత్థానము ఆశ్చర్యకరము, ఆరోహణం కూడా ఎంతో ఆశ్చర్యకరం. ప్రియమైన వాళ్ళ, నిజంగా మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకున్నట్లయితే ఎలాగున ఆయన పుట్టుక ఆశ్చర్యమైంది. ఎలాగునంటే ప్రియమైన వాళ్ళరా, ఒక 3 గ్రహాలు కలిసి ఒక నక్షత్రంగా ఏర్పడి గొప్ప వెలుగును ప్రకాశించి జ్ఞానులకు ఆయన ఉన్న ఇల్లును చూపించింది. అది గొప్ప ఆశ్చర్యం. మనలో ఎవరికైనా, మన బంధువులు అయినా మన పుట్టుక గురించి ఎవరైనా చెప్పగలిగారా? చెప్పండి ప్రియమైన వాళ్ళ. 700 సంవత్సరాలు 800 సంవత్సరాల పూర్వమే, ఆయన పుట్టక ముందే ఆయన పుట్టుక గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగని ఆయన పుట్టుక సమయంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. దూతలు కనిపించారు ప్రియమైన వాళ్ళ, మానవులకు దూతలు కనిపించారు. అదొక అద్భుతం. అలాగనే గమనించినట్లయితే ఏమాత్రము జ్ఞానం లేని వ్యక్తులైన గొల్లలకు దేవుని యొక్క శుభవార్త వారికి అందింది ప్రియమైన వాళ్ళ. అది గొప్ప ఆశ్చర్యకరం. ఇక్కడ అలాగనే చాలా విషయాల్లో మనం గమనించినట్లయితే మీకా గ్రంథము 5:2, యెషయా గ్రంథము 7:14, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆయన పుట్టుక గురించిన విశేషాలు మనం చూస్తాం. అయితే అవి నెరవేర్పు మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలోను, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు చూసినట్లయితే చాలా గొప్ప విషయాలను మనము చూస్తాం. ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయం 8 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవదూతుని యొక్క మహిమ ప్రకాశించడం ద్వారా, ప్రభు మహిమ ప్రకాశించడం ద్వారా వారు భయపడ్డారు. భయపడడంలో ఆశ్చర్యపడ్డారు ప్రియమైన వాళ్ళు. ఆశ్చర్యపడినప్పుడు ఆ దేవతతో భయపడొద్దండి, ఇది దైవ కార్యము, మీకు ఒక సూచక క్రియ చూపిస్తున్నాను. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి తొట్టిలో పడుకోబెట్టి ఉండుట మీరు చూచెదరు అని వారికి ఒక దేవుని యొక్క పుట్టుక గురించిన విషయాన్ని తెలియజేశారు. అప్పుడు ఈ గొల్లలు ఏం చేశారంటే, ఒకసారి 20వ వచనంలో, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టు
తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళి. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు 18వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. ఇక్కడ గొర్రెలు చెప్పిన విషయము అందరూ అక్కడ ఉన్న వారంతా విని ఆశ్చర్యపడ్డారంట. వీరు ఏం చేశారు? దేవుణ్ణి వారు చూసి తర్వాత తాము వాటన్నింటినీ కనుగొని దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ గమనించినట్లయితే ఒక గొల్లలు, మూర్ఖులైన గొల్లలు, తెలివిలేని వారు ఎవరైనా ఒక విషయం చెప్తే చాలా రకాలుగా ఆలోచన చేస్తారు. ఎలా ఆలోచన చేస్తారు? అయ్యా నీకు ఇప్పుడు ఒక 100 రూపాయలు నీకు వస్తుంది ఒక గంటలో అంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు, 100 రూపాయలు వేస్తారా, 1000 రూపాయలు వేస్తారా అని చెప్పి ఇలాగా అడగడం జరుగుతుంది. ఇలా గొల్లలు ఇక్కడ అడిగినట్లు లేదు. ప్రియమైన వాళ్ళరా, అంటే దేవదూత చెప్పింది వాళ్ళు విశ్వసించారు. విశ్వసించి ఎక్కడికి వెళ్ళారు? దేవుడు ఎక్కడైతే జన్మించాడో అక్కడికి వెళ్ళి వారు ఆయన్ను స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి కొన్ని సంగతులు ఇతరులతో చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. వీళ్ళకే దేవుడు దేవదూత ఎందుకు ఆ విషయాన్ని తెలియజేశారని ఆశ్చర్యపడలా ఉన్న ఆయన పుట్టుక గురించిన ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే దేవదూతలు కనబడ్డారు. అలాగనే మరియకు యేసేపు కూడా దేవదూత కనిపించి ఆయన పుట్టుకలోని మర్మాలను అన్ని విశదీకరించి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మరి మన పుట్టుక గురించిన సమాచారము ఏ దేవదూత అయినా ఎవరైనా ఒక ప్రవక్త కానీ లేకపోతే ఈ లోకంలో జ్యోతిష్యాలు చెప్పే వారు ఎవరైనా సరే నా పుట్టుక గురించి ఎవరైనా చెప్పి ఉన్నారా? ఆలోచన చేయండి ప్రేమైన వాళ్ళ. చాలా మంది చెప్తుంటారు, అమ్మ నీకు పలానా టైంలో పలానా కొడుకు పుట్టాడు పో అంటారు, కూతురు పుట్టారు పో అంటారు. అప్పుడు కూతురు పుడుతుందా కొడుకు పుడుతుందో మనకు నిజంగా తెలియదు. అయినా కూడా మనం విశ్వసించి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ దేవాది దేవుని యొక్క గొప్ప కార్యం ఏమిటి అని అంటే మనకు ఒక శిశువు పుడతాడు. ఆ పుట్టిన శిశువు మగబిడ్డగా కుమారుడుగా ఉంటాడన్న విషయాన్ని 6వ వచనంలోనే మొదటి సంగతులు మనకు తెలియజేశారు. ప్రేమైన వాళ్ళ గమనించండి, ఎంత అద్భుతమైన ప్రవచనము ఆయనలో నెరవేరిందో. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా చదివినట్లయితే ప్రేమైన వాళ్ళ ఆయన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఆయన జీవితంలో ఆయన జీవితం ఎలా సాగింది అనడానికి చాలా చక్కని సాదృశ్యాలు 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53లో మనకు కనబడతాయి. అయితే కొన్ని విషయాలను మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం ప్రేమైన వాళ్ళరా. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే పక్షవాయువు కలిగిన వారిని స్వస్థత పరచారు. మీలో చాలామంది పక్షవాయువు గల వారిని చూసే ఉంటారు, వినే ఉంటారు. మీరు వారిని తీసుకెళ్ళి ఆయనను స్వస్థపరచడానికి ప్రయత్నం కూడా చేసిన వాళ్ళు ఉంటారు. స్వస్థత పడడానికి పక్షవాతం వచ్చిన వారిని ఎన్ని గంటల లోపల తీసుకొని రమ్మని చెప్తారు తెలుసమ్మా మీకు ఎవరికైనా? ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని డాక్టర్లు మాకు ఈ సమయానికి మీరు తెచ్చి చాలా బాగుపరిచే వాళ్ళు అని చెప్తారు. ఎంత సమయం మీరు చెప్పగలరా? ఎవరు చెప్పలేరా? అయితే మనకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు అంటే సైన్స్ కూడా చదువుకున్న వాళ్ళు కాదనుకుంటున్నాను, పర్వాలేదు. అయితే 24 గంటల లోపల తీసుకుని వస్తే వాడిని మేము స్వస్థపరుస్తామని చెప్తారు ప్రియమైన వారు. అయితే ఇక్కడ యేసు ప్రభువు స్వస్థపరిచిన పక్షవాయువు గలవాడు ఎన్ని రోజుల కింద పక్షవాయువు వచ్చిందో తెలియదు, కానీ ప్రియమైన వారు ఆయన ముక్తంగానే స్వస్థపడ్డారు. ఇది గొప్ప ఆశ్చర్యం ప్రియమైన వారు. నిజంగా ఆయన జీవితంలో ఎన్నో 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 అద్భుత కార్యాలు చేశారు. యోహాను ఆయన భక్తుడు, ఆయన ఎన్నో కార్యాలు రాస్తూ ఆయన గురించి రాస్తే ఈ భూమి మీద సముద్రాలు ఇంకుగా సరిపోవంట, చిరాగా సరిపోవు. అలాగే పుస్తకాలు పేపర్లు ఏవి కూడా సరిపోవు, భూమండలమే పట్టదు అని చెప్పి రాశారు ప్రియమైన వాళ్ళ. అన్ని గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అంతటి ఆశ్చర్యకరుడు ఆయన. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఇదే మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనాన్ని గమనించినట్లయితే గాలిని సముద్రాన్ని ఆయన లోబర్చుకున్నట్టుగా మనము చూస్తాం. చదవండి 4:41.
వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రమును ఈయనకు లోబడుతున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుని. ఇక్కడ గమనించినట్లయితే గాలిని లోబర్చుకోవాలనంటే మన వల్ల కాదు. ఒక గ్రంథంలో మన పరిశుద్ధ లేఖనాల్లోనే చెప్పబడి ఉంటుంది ప్రియమైన వాళ్ళరా, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. మరి మీకు నాకు తెలిసి ఉంటే దాన్ని ఏదో బంధించిన వారంగా ఉంటాం. అటువంటి గాలి ఆయన మాట వినింది ప్రియమైన వాళ్ళరా. ఎవరికి లోబడిని గాలి ఆయన మాట విని నిమ్మలించినట్లుగా అక్కడ చూస్తాం. శిష్యులు ఓడలో ఉండగా గాలివాన సముద్రం ఎంతో ఘోష పెట్టిన సమయాల్లో ఆయన గద్దింపుతో ఎంతో నిమ్మలపరిచినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఎంతటి ఆశ్చర్యకార్యం! ఒక సముద్రాన్ని లోబర్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది? సునామీ వచ్చిందంటే ప్రియమైన వారు కొన్ని వందల గ్రామాలు నాశనం అయిపోతాయి. పెద్ద పెద్ద పట్టణాలే నీళ్ళల్లో మునిగిపోతాయి. అలాగనే అక్కడ ఉన్న జీవరాశి కూడా ఎన్నో చనిపోవడం జరుగుతుంది. సముద్రం లోపలికి ఎన్నో వస్తువులు లోపలికి లాక్కుంటుంది ప్రియమైన వాళ్ళ. సునామీ వచ్చినప్పుడు కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే, సునామీ వచ్చిన ప్రాంతాల్లో మనం చదువుకున్నట్లయితే విన్నట్లయితే ఎంతో ఘోరమైన పరిస్థితులు మనం అక్కడ చూస్తాం. అటువంటి సముద్రాన్ని కూడా ఆయన గర్జించి నిమ్మలపరిచినట్లుగా మనము చూస్తాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఈ మార్కు సువార్తలోని 7:37 వచనం చూసినట్లయితే 7వ అధ్యాయం 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. చూడండి ప్రియమైన వాళ్ళారా, చెవిటి వారు వినడానికి ఇప్పుడు మిషన్లు పెట్టుకుంటున్నాం, కానీ అప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నాం. మూగవారికి మాట ఇచ్చినట్లుగా చూస్తాం. మూగవారికి కొంతమందికి ఆపరేషన్ చేస్తే చిన్న చిన్న మాటలు రావచ్చేమో, కానీ ప్రియమైన వాళ్ళారా ఎప్పుడు కూడా పెద్దగా మాటలు మాట్లాడే అవకాశం వారికి లేనే లేదు. ఇప్పుడు సైన్స్ ఎంతో గొప్పదైనా కూడా ప్రియమైన వాళ్ళారా ఒక ఈ కంఠస్వరం వాయిస్తూ వారు ఏం మాట్లాడుతున్నారో టైప్ చేసి ఒక కంప్యూటర్ మీద కనబడవచ్చేమో, కానీ ప్రియమైన వాళ్ళ మాట అయితే పూర్తిగా రాదు. ఇది ఎంతో అద్భుతం. ఈరోజు ఈ దినాల్లో సైన్స్ ఎంతో గొప్పగా అభివృద్ధి పొందిందని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ప్రియమైన వాళ్ళ ఒక మూగవాడిని మాట్లాడించే శక్తి ఆ ప్రభువుని యేసు క్రీస్తుకి ఇచ్చాడు. అందుకే ఆయన గొప్ప ఆశ్చర్యకరుడు. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ శిష్యుడు కూడా విస్మయం పొందినట్లుగా మనం చూస్తాం. శిష్యుడు కూడా ఆశ్చర్యపడినట్లుగా చూస్తాం. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు వారికి తిరిగి, పిల్లలారా, తమ ఆశయందు నమ్మకయించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో సులభము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ధనవంతునికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నీ ధనానంతా అమ్మేసి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ దగ్గర ధనం ఉండకూడదు. సూది బెజ్యంలో ఒక ఒంటి చూడడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేయుట అసాధ్యం అన్న మాటలు శిష్యులు ఎంత ఎక్కడి ఉపమానాన్ని చెప్పారు. ఈ ఉపమానాల్లో మనం గ్రహించగలిగిన విషయాలు ఎన్ని ఉన్నాయని చెప్పి వారు ఎంతో విస్మయం పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆయన మాటల్లో కూడా ఎంతో గొప్ప అనుభవం, అనుభూతి, అలాగనే మనకు కావలసిన సమాచారం ఎంతో గొప్పగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అంతటి ఆశ్చర్యకరుడు మన ప్రభు అయిన యేసు. ఒక్కసారి లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన దయగల మాటలను మనం ఇక్కడ గమనించాం. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యమిస్తూ ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసు కుమారుడు కాడా అని చెప్పుకుంటుండగా చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన యేసు కుమారుడు అంటే మానవునిగా చాలా మంది అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. అయితే ఆయన తిరస్కరింపబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయనను పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున చేరే ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువు మనము చూస్తున్నాం, వింటున్నాం, అలాగే చదువుకుంటున్నాం. అయితే ప్రియమైన వాళ్ళ ఇక్కడ గమనించినట్లయితే ఆయన దయగలిగిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయని అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడే రీతిలో ఉన్నాయంట.
శిలువలో పలికిన 7 మాటల్లో ఆయన దయ కనపడుతుంది, ఆయన కృప కనపడుతుంది, ఆయన మహిమ కనపడుతుంది, ఆయన దేవునికి ఉన్న సంబంధం కనపడుతుంది. ఆ 7 మాటలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తుంటాం కదా. ఎంత ధ్యానం చేస్తామంటే ప్రియమైన వాళ్ళరా, ఊరికే క్షమించండి, లేక తండ్రి నా చేయి విడిస్తున్నామనో, లేకపోతే నా ఆత్మ మీకు అప్పగిస్తున్నామని ఇలాంటి విషయాలు చాలా తేటగా తీసుకుంటామే కానీ దానిలోని గొప్ప భావాలను మనము స్వీకరించట్లేదు ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే ఆయన ఎంతటి ఆశ్చర్యకరలో ఆయన మాటల్లో మనం గమనించినట్లయితే ఆయన దయాత్త కరుణ మనకు ఎంతో కనపడుతుంది. ఆయన దయగల మాటలు ఎంతో మనకు కనపడతాయి. ఎవరైనా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించమని ఎవరైనా మనలో చెప్పగలమా? ఆయన దూషించే వారిని కానీ కొట్టిన వారిని కానీ ఎవరిని కూడా ఒక మల్లెత్తు మాట ఆయన అనలేదు ప్రియమైన వాళ్ళ. అలాంటి దయగలిగిన వ్యక్తి ఆశ్చర్యకరుడు కాడా? ఆశ్చర్యకరమైన మనిషి ఆయన అవునా కాదా అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. నిజంగా ప్రియమైన వాళ్ళరా, మనకు కోపం వస్తే ఎవరినైనా ఎంత మాట అయినా కూడా అనేస్తాం, అవునా కాదా? మనము ఎదుటివారు ఎవరో ఏమో కూడా చూసుకోము. మనకు కోపం వస్తే ఏ మాట అయినా కూడా వారిని అనేస్తాం. అప్పుడు చూస్తే వారు ఎదుటివారు మనం అంటారా, వీరు దయగల వ్యక్తులైనా, వీరు నిజంగా క్రైస్తవుడైనా, యేసు ప్రభువును నమ్ముకున్నారు, ఆయనకు దయగలిగిన మాటలు మాట్లాడే వ్యక్తులైన వారా వీరు అని చెప్పి మనల్ని విమర్శిస్తుంటారు ప్రియమైన వారు. అందుకొరకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన దయగలిగిన మాటలను మనము గమనించాలి. అలాగే చూసినట్లయితే ఇదే అధ్యాయము 4వ అధ్యాయంలోని 36వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఒక దయ్యం పట్టిన వ్యక్తిని దేవాదేవుడు గర్జించి ఈయన అధికారంతో బలంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అది వదిలిపోవచ్చునని ఎవరితో ఒకడు చెప్పుకొనని. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, దెయ్యాలను మొదలుకొట్టే గొప్ప ఆశ్చర్యకరుడు. నిజంగా మనం గమనించినట్లయితే దెయ్యాలు ఆయన ఎదురుపడితే దేవుని కుమారుడా మాతో నీకేది పని అని చెప్పిన సందర్భాలను చూసినట్లయితే ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడో మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. మనము చాలా మందిని చూసే ఉంటాం. నేను ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి ఒక వ్యక్తితో కలిసి వెళుతుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే జుట్టు పట్టుకొని లాగి ఏదేదో మంత్రాలు చదువుతున్నట్లుగా కోడా తీసుకుని కొడతాడు. అది ఎందుకు కొడతాడో తెలియదు కానీ ఎందుకు చేస్తారో ఆ పని తెలియదు కానీ నాకైతే ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మాత్రం ఆ గొడ వచ్చి నన్ను తాకింది, నాకు ఇక దేవుడు కనబడ్డాడు. అందుకేనేమో దెయ్యాలను కొట్టడానికి గొడవ ఉపయోగిస్తే ఆ దెబ్బలకు భయపడి ఏమైనా వెళ్ళిపోతుందేమోనని అప్పుడు అనుకున్నాను. కానీ నిజమైన మన తర్వాత వారం తర్వాత మళ్ళా అదే స్వామిని వీళ్ళు పిలిచారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. కానీ ఇక్కడ మన ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాటతోనే ఆయన గద్దింపుతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని అక్కడున్న ప్రజలు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఒక మాటతోనే దెయ్యాలను వెళ్ళగొడుతున్నారే, అక్కడ ఏ మంత్రాలు మాయలు చేయకుండానే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపడినట్టుగా మనము చూస్తున్నాం. అంతటి ఆశ్చర్యకరమైన యేసు ప్రభువును మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. చాలమ్మా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు యేసు అనే పేరు పెడతారు అని ముందుగానే ఆయన పుట్టకముందే పేరు నిర్ణయం చేసుకుంటారు. మనలో చాలా మంది కూడా మన బిడ్డలు పుట్టకముందే ఆడబిడ్డ పుడితే ఒక పేరు, మగ బిడ్డ పెడితే ఒక పేరు నిర్ణయము చేసుకుంటాం. అయితే ఇది దేవదూత చెప్పబడిన మాట ప్రియమైన వాళ్ళు. ఆయన ఏ పేరు పెడతారో అన్నది దేవదూత చెప్పుట ద్వారా ఆయన ఎంతో గొప్ప ఆశ్చర్యకరుడయ్యాడు. యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. రక్షకుడు అంటే మొన్న అయ్యగారు చెప్పాడు. నిజంగా ఆ మాట వింటున్నప్పుడు అయ్యగారు చెప్పిన మాటల్లో రక్షకుని గురించి చాలా మంది చెప్పరు, నిజంగా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే అందరూ భయపడతారు, భయపడి మందిరాలే మానేసుకుంటారు. నిజమే. అందుకనికే రక్షణ గురించిన సువార్త, రక్షకుడు ఎవరన్నది కూడా మనం చెప్పగలిగితే జనాల్లో ఇంకా గొప్ప మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ.
రక్షణ, రక్షకుడు అంటే ఏమిటి, నీకు రక్షకుడు నీ దగ్గర ఉంటే ఏం జరుగుతుంది, రక్షకుడు నీ దగ్గర లేకపోతే ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోవాలి. రక్షకుడు నీ దగ్గర ఉంటే నీకు ఎటువంటి అపాయము రాదు, ఎటువంటి ఆపద నీకు రాదు, ఎటువంటి కొరత నీకు కలగదు ప్రియమైన వాళ్ళ. అందుకొరకే ఆయనకు పేరు యేసు అని పెట్టబడింది. అలాంటి పేరు ఎంతో మంది బైబిల్లో ఉన్నను ఆయనతో సమానమైన వారుగా లేరు ప్రియమైన వారు. ఎందుకొరకు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 21వ అధ్యాయం 20 వచనం చూసినట్లయితే ఆయన చెట్టును శపిస్తే ఎండిపోయింది ప్రియమైన వాళ్ళ. ఎండిపోయిన చెట్టును చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆయన ఒక మాటతో ఒక పచ్చటి చెట్టును ఎండిపోలాగా చేశాడే, ఎంతటి ఆశ్చర్యకరుడు ఈయన అని నేను వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నీవు చెట్టును ఎండిపోలాగా చేయాలి అంటే ఏం చేయాలి? ఆకులన్నీ కొట్టేసేయాలి, లేదంటే మొదలుకు నరికేయాలి, ఏరు కూడా లేకుండా చేయాలి. ఏరు ఉందంటే మళ్ళీ మొలక వస్తుంది ప్రియమైన వాళ్ళ. మొలక వచ్చిందంటే మళ్ళీ ఆ చెట్టు చిగురించినట్టే లెక్క, ఎండిపోయినట్టుగా కాదు ప్రియమైన వాళ్ళ. కానీ ఈయన చెప్పించిన చెట్టు తిరిగి ఫలించేదిగా లేకుండా ఎండిపోయినట్టు చూసి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అంతటి ఆశ్చర్యకరుడు. ప్రకృతిలోని ఏ వస్తువును కూడా, దేనినైనా కూడా ఆయన శాసించగల ఆశ్చర్యకరుడని ఇక్కడ మనము గమనించాలి. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 21వ అధ్యాయం యోహాను సువార్త 6-7 వచనాలు చూసినట్లయితే యోహాను సువార్త 21వ అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి నీకు దొరుకునని చెప్పారు కనుక వారు అలా వేయగా చేపలు విస్తారంగా పడినందున వల్ల లాగలేక పోయి. చూడండి ప్రియమైన వాళ్ళ. అలాగే 7వ వచనం చదవమా. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుని అని సేవితో చెప్పారు. ఆయన ప్రభువుని సీమేని కూతురు విని వస్త్రహీనుడై ఉన్నందున భయపట్టు వేసి సముద్రంలో దూకెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆహారం కొరకు ఆయన అడిగాడు శిష్యులను. పునరుద్ధారణ అయిన తర్వాత ఆహారం కొరకు ఆయన అడిగితే అక్కడ ఏమీ లేవు కనుక మీ దోణికి కుడివైపున వల వేస్తే అత్యంత చేపలు పడతాయి, అత్యంతగా మీరు చేపలు పట్టుకునే వారుగా ఉంటారని కుడివైపున వల వేసితే ఎన్నో గొప్ప చేపలు పడ్డాయి ప్రియమైన వాళ్ళ. చూడండి, ఏ వైపున వేస్తే చేపలు పడతాయన్న జ్ఞానం కలిగిన ఆశ్చర్య కలుగు. ఆయన చేపలు పట్టే వృత్తిలో ఎప్పుడు లేడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన యూదా గోత్రంలో జన్మించిన వాడే కానీ చేపలు పట్టే కుల వృత్తిలో ఆయన లేడు. కానీ చేపలు ఎక్కడ దొరుకుతాయి, ఏ సమయంలో ఎలా దొరుకుతాయి అన్నది చెప్పగలిగిన స్థితిని ఆయన చూస్తున్నాం ప్రియులార. అంతటి ఆశ్చర్యకరుడు ఆయన. అయితే సీమోను పేతురు అక్కడ చూసి యోహాను చెబుతున్నాడు, ఆయన ప్రియ శిష్యుడు అంటే ఎవరు అంటే యోహానే ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రభు సుమి అని ఎప్పుడైతే ఆయన పునరుద్ధారణయ్యి ఆ దోణిలో నిలబడుకున్న సమయంలో ఆయన ప్రభు అని చెప్పాడో, ఇక్కడ సీమోను పేతురు భయపడి వస్త్రహీనుడుగా ఉన్నందున సముద్రంలోకి దూకాడు ప్రియమైన వాళ్ళ. చూడండి, అంతటి ఆశ్చర్యకరుడు ఆయన. ఎవరైతే వారి వారి మనస్సుల్లో కూడా, వారి వారి స్థితిల్లో కూడా ఎలాంటి దోషములను, ఎలాంటి పాపములను గుర్తిరిగే దేవుడని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రభు అంటేనే ఎందుకు భయపడాల్సి వచ్చింది పేతురు? వస్త్రహీనుడుగా ఉన్నాడు కనుక. అలాగే మన ఆత్మలో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో అలాంటి ఆలోచనలు ఆయన గ్రహించే దేవుడై ఉన్నాడు, ఆశ్చర్యకరమైన దేవుడై ఉన్నాడని మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే చూసినట్లయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయము మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఆయనను వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు
నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపలు పట్టుకుని దాని నోరు తెరిచిన వేళ ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు పన్ను కట్టవా అని అక్కడ సుఖముదారుడు అడిగినప్పుడు ఈయన సముద్రానికి వెళ్ళి ఒక చేప పడితే ఆ చేప నోరు తెరిస్తే ఏం దొరుకుతుంది? ఒక షెకెలు దొరుకుతుందన్న విషయాన్ని తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళ షెకెలు ఒకటే ఎందుకు ఉండాలి? 4-5 ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ మనం ఆయన విషయాన్ని గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ చేప నోటిలో ఒకే షెకెలు ఉంటుంది. అది నీకును నాకును పన్ను చెల్లించడానికి సరిపోతుంది. అంటే మనము అత్యాశను కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఒక చేప పడితే ఒక షెకెలు దొరికింది, 100 చేపలు పెడితే 100 షెకెలు దొరుకుతాయి కదా అన్న ఆలోచన మనం పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు అనుకోనంటే నీకు ఎప్పుడు ఏది అవసరమో నెరవేర్చే దేవాది దేవుడు ఆశ్చర్యకరుడైన మన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒక షెకెలు మాత్రమే దొరికింది. ఒక చేపే పట్టుకున్నాడు. ఆ చేపలో నోరు తెరిస్తే ఒక షెకెలే కనపడింది. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనము ఇంకా లోతుగా అయితే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మనకు సమయం లేదు కనుక ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడో చెప్పడానికి ఇంకా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన ఉపమానాలు చెబుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. ఎంతో జ్ఞానం ఉంటే తప్ప ఏది కూడా ఉపమానాలు చెప్పడము కుదరదు. ప్రియమైన వాళ్ళ నిజంగా మనలో ఎవరైనా ఒక కథ చెప్పడానికో లేకపోతే ఒక సంఘటనను విడమర్చి ఉపమాన రీతిగా చెప్పడానికి మనలో ఎంతమంది జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. ఆయన చెప్పే ఉపమానాలు చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా విస్మయం పొందినట్లుగా ఆశ్చర్యపడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ అలాగే ఆయన బోధకు కూడా ఎంతో మంది ఆశ్చర్యపడినట్లుగా మనము ఆయన జీవితంలో చూస్తాం. ప్రియమైన వాళ్ళ ఇదే మత్తయి సువార్త 22వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాడు. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ ఇక్కడ గమనించినట్లయితే ఎంతో శ్రేష్టమైన అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళ ఏమి ఏంటంటే మృతులకే కానీ ఆయన సజీవులకే కానీ మృతులకు దేవుడు కాదు. నిజంగా చచ్చిపోతే మనం ఎవరమైనా దేవుణ్ణి ఆరాధించగలమా? చూడండి ప్రియమైన వాళ్ళ ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన తర్వాత నీకిచ్చిన ఈ శరీరంతో బాప్తిజం తీసుకున్న తర్వాత బల్లారాలలో పాల్గొంటున్నావే. కానీ అయితే ఎంతో శ్రేష్టమైన మాట ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు నిజంగా సజీవుడవేనా? సజీవుడే దేవుణ్ణి ఆరాధిస్తారు. మృతులైతే ఎవరు కూడా ఆరాధించరు. మొన్న కొండేపల్లిలో ఒక తల్లి గారు చనిపోయారు. ఆమె పేరు జీవ రత్నమ్మ. జీవంలో రత్నం కలిగిన పేరే ఉంది, కానీ ఆమె బాప్తిసము తీసుకోలేదు. ప్రియమైన వాళ్ళ బాప్తిసం తీసుకోలేదు అంటే ఎక్కడికి వెళ్తుందో మన పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? సజీవుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉంటారు. మనమందరం సజీవులమైన మృతులమా? ఆలోచన చేసుకోండి. క్రైస్తవులకి 2 జన్మలు ఉంటాయి. ఒక్క మరణం మాత్రమే ఉంటుంది. ఇతరులకు 2 మరణాలు ఉంటాయి, 1 జన్మ మాత్రమే ఉంటుంది. కొద్దిగా ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 2 జన్మలెత్తిన మనము ఒకే మరణాన్ని చూస్తాం. అయితే ఈ 2 జన్మల్లో ఆ దేవాదేవుని ఆ ఆశ్చర్యకరుని మనం ఆరాధిస్తూ ఉండాలి తప్ప
వేరే విధంగా మన జీవితాలను పాప కూపంలోకి నెట్టుకోకూడదు ప్రియమైన వాళ్ళ. అందుకొరకే సజీవులమైన మనం మాత్రమే దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి, మృతులమైన వారం కాకుండా. కొన్ని సందర్భాల్లో పౌలు గారు చెప్తారు, మృతులు మీరు మృతులే అని అంటారు. క్రియలు లేనప్పుడు, విశ్వాసమైన క్రియలు మీకు లేనప్పుడు మీరు మృతులే అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మరి మనం మృతులమా సజీవులమా? దేవుణ్ణి ఆరాధించడంలో మృతులుగా ఉన్నామా లేక సజీవులుగా ఉన్నామా అని మనమే పరిశీలన చేసుకొని ఆ ఆశ్చర్యకరుని ఆరాధించే మార్గంలో మనం వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనరము పునరుత్థానం గురించిన ప్రవచనాలు కూడా ఆయన విషయంలో నెరవేరినట్లున్నాయి. మనలో ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడు, పునరుత్థానంలో ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే అక్కడ పిలాతు ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడే ఆయన చనిపోయినాడా అన్న మాటను పిలాతు చెప్తున్నట్టుగా మనము చూస్తాం ప్రియమైన వాళ్ళు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, అక్కడ చనిపోయేటప్పటికి సమయము అంతకుముందు ఆ దొంగలు కూడా బ్రతికే ఉన్నారు, కానీ ఈయన మధ్యలోనే చనిపోయి ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే శిలువ పైన ఉన్న వాళ్ళు త్వరగా మరణించాలంటే వాళ్ళను కాళ్ళను విలగొట్టడము జరుగుతుంది. కాళ్ళను విలగొట్టినప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగకుండా వాళ్ళు త్వరగా మరణిస్తారు ప్రియమైన వాళ్ళు. అందుకొరకు కాళ్ళు విరగొట్టడానికి ఆయన శతాధిపతికి చెప్తాడు. కాకపోతే శతాధిపతి ఏం చెప్తాడు, అప్పుడే మరణించి ఉన్నాడు ఆయన అని చెప్తాడు. అంటే పిలాతు కూడా అక్కడ ఆయన మరణం గురించి చాలా ఆశ్చర్యపడ్డాడు, ఆయన అప్పుడే చనిపోయాడా అని. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-7 వచనాలు చూసినట్లయితే ఒక్క దేవదూత ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఇక్కడ లేడు, మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాడని అక్కడికి వచ్చిన స్త్రీలతో సమాచారాన్ని అందించాడు. ఆయన మరణాన్ని కూడా దేవదూతలు, పునరుద్ధాన్ని కూడా దేవదూతలు చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే ఆయన పుట్టుకను దేవదూతలు చెప్పారు, మరణాన్ని పునరుద్ధాన్ని కూడా దేవదూతలు చెప్పారు ప్రియమైన వాళ్ళు. మరి మీకు నాకు అలాంటి సంఘటన ఎక్కడైనా తీస్తున్నాయా? అయితే ఎవరి విషయంలోనైనా కూడా దేవదూతలు వచ్చి నీవు పుడతావు చచ్చిపోతావని చెప్పిన సందర్భాలు మనం ఎక్కడైనా చూస్తాము. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరుడు చూడండి ప్రియమైన వాళ్ళు. ఆయన పునరుత్థానం మరణం కూడా ఒక దేవదూత చెప్పినట్టుగా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-7 వచనాల్లో మనము చూస్తాం ప్రియమైన వాళ్ళను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 వచనాన్ని ఎంతో శ్రేష్టమైన మాటను అపోస్తలుడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట చూడండి ప్రియమైన వాళ్ళను. ఇక్కడ మృతులలో ఎవరైతే చనిపోతున్నారో మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తి ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు. అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఒక్కరు లేచినట్లు కనపడదు. ఇప్పుడు చనిపోయిన వారు కూడా ఎవరు కూడా తిరిగి లేచే సమయము ఇప్పుడు కాదు ప్రియమైన వాళ్ళ. చూడండి ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడో దేవదూతల ద్వారా ఆయన పునరుత్థానాన్ని కూడా చెప్పబడి ఉంది. తిరిగి లేపబడే ప్రథమ ఫలము ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు. ఆయన ఆశ్చర్యకార్యము తిరిగి ఆయన లేపబడట్లో మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఆయన తిరిగి లేచిన తర్వాత 400 మందికి కనబడినట్లుగా చూస్తున్నాం. ఆయన ఆశ్చర్యకారం పునరుత్థానుడైనాను నేను అని అందరికీ తెలియజేయడం కోసం ఆయన 400 మందికి పైగా ఆయన కనబడినట్లుగా మనము చూస్తాం ప్రియమైన. అపోస్తలుల కార్యములు 8వ
అది అపోస్తలుల కార్యంలోనే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. సరే, ఇక ఆరోహణం గురించిన విషయాన్ని చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళ. ఈ మాటను చెప్పి అందరూ చూచుచుండగా ఆయన ఆరోహణము ఆయన, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా మేఘము ఆయనను కొనిపోయాను. ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యకరము చూడండి ప్రియమైన వారు. ఆయనను ఒక మేఘము ఎవరు చూడకుండా మేఘము కొనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే అందరూ చూస్తుండగా, ఎంతమంది అయితే ఆయన ఆరోహణం అయిపోయే సమయంలో ఉన్నారో వారందరూ చూస్తుండగా ఆయన ఆరోహణము అయిపోయినట్లుగా చూస్తున్నాం. మనములను చనిపోయినప్పుడు తీసుకెళ్ళి పాతి పెట్టడానికి, మన ఆత్మ లేచి పోవడానికి ఎవరైనా చూస్తున్నారా? మన ఆత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోయే సందర్భం ఎవరైనా చూస్తున్నారా? ప్రియమైన వాళ్ళగా ఆలోచన చేయండి. ఎందుకంటే అంతటి గొప్ప ఆశ్చర్యకరుడు. ప్రతి విషయంలో ఆయన పుట్టుకలో ఒక ఆశ్చర్యం కనబడుతుంది, ఆయన మరణంలో గొప్ప ఆశ్చర్యం కనబడుతుంది, ఆయన జీవితం మొత్తం కూడా ఆశ్చర్యకరమైన జీవితంగా ఉంది. అలాగనే ఆయన మరణము, ఆయన ఆరోహణం కావడం, పునరుత్థానం కూడా గొప్ప ఆశ్చర్యకరమైన విషయంగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక పాపి మారడానికి యేసు ప్రభు ఒక మార్గంగా ఉన్నాడు. ఇది ఇంకా గొప్ప ఆశ్చర్యకరం. ఒక తాగుబోతు మారడానికి యేసు ప్రభు ఒక మార్గంగా కనబడుతున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యకరం. అలాగే ఒక తిరుగుబోతు మంచిగా మారుతున్నాడు. ఇది గొప్ప కార్యం ప్రియమైన వారు. ఇలాంటి గొప్ప కార్యాలు ఒక యేసు ప్రభువులోని మాత్రమే జరుగుతాయి ప్రియమైన వాళ్ళగా. కారణం ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అయితే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నట్లయితే మనం కూడా ఆయన్ను అనుసరించే వారు అందరం కూడా మనము ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళగా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో మనం దిగజారిపోతున్నాం, ఏ స్థితిలో ఉన్నతంగా ఉంటున్నాం, ఏ స్థితికి మనకు దేవుళ్ళో మార్గం కనబడుతుంది అన్నది మనకి తెలుస్తుంది తప్ప ఇంకొకరికి తెలియదు ప్రియమైన వాళ్ళను. కొన్ని మన తప్పిదనాలు ఎదుటి వారు వేరెత్తి చూపొచ్చేమో కానీ అది మనకు రైట్ అని అనిపిస్తుంది. ఏ కార్యం చేసినా మనం అది కరెక్టే అనుకుంటామే తప్ప తప్పు అని అనుకోము. కానీ ఆ తప్పిదము 10 మంది మనం చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచనలో పడతాం. కానీ ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఎంత ఆశ్చర్యకరుడంటే, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రూపించగలరా అన్న గొప్ప ఆశ్చర్యకరుడు ప్రియమైన వాళ్ళ. మనలో ఎంతమందిని ఆ మాట చెప్పగలము? ఆలోచన చేయండి. ఇక్కడున్న మన 10 మంది 50 మందిలో కూడా ఒక్కరు ఆ మాట చెప్పగలవా? నాతో కలుపుకొని కూడా ఆ మాట చెప్పలేరు ప్రియమైన వాళ్ళ. అంతటి గొప్ప ఆశ్చర్యకరుడు మనకు ఉన్నాడు. అయితే ఎంతో మంది మార్పు కొరకు యేసు ప్రభువే ఒక గొప్ప మార్గంగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. అలాగే మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. అందుచేతను పరలోకం అందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున ఒప్పునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం కలుగునుగా. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కొన్ని పేర్లు సహజంగా కనబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళగా, చాలా మంది ఈ లోకంలో పరిశీలనకు పెట్టబడిన పేరు ఎక్కువగా ఎవరిది అంటే యేసు ప్రభువే. ఆయన
పరిశీలించిన ఆ పేరు నిమిత్తము రాయబడిన పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ప్రియమైన వారు. ఎవరికి ఈ లోకంలో ఆ పేరుతో సంబంధం లేదు. అయితే ఆయన పేరు ప్రతి వారికి పెడుతున్నారే కానీ నిజమైన యేసుక్రీస్తు యొక్క నామానికే గొప్ప మహిమను దేవుడు ఇచ్చినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అన్ని నామంలో కంటే కూడా ఆయన నామము పైనామంగా కనబడుతుంది. నిజంగా ఒక పేరును బట్టి చాలా మంది ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తారు. మన కుమారుడికి రాజు అని పేరు పెడతాం కదా, ఎందుకు పెడతాం చెప్పండమ్మా? రాజు అని పేరు పెడతాం. ఆయన రాజులుగా ఉండాలి. కానీ ఆయన చేసే పనులన్నీ కూడా ఎట్లా ఉంటాయి? చాలా ఘోరంగా ఉంటాయి. అలాగనే ఒక ఆయన శాంతి స్వరూపాన్ని పెట్టుకుంటాం. ఆయనకు లేని కోపమంటూ ఉండదు. అలాంటి పరిశోధనలు ప్రభు యేసుక్రీస్తు నామములో పరిశోధనలు చేసి పుస్తకాలు చాలా మంది ఆయన పేరు మీద రాశారు. కానీ ఎన్నో గొప్ప పుస్తకాలు ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళ ఆయన నామము మనలో చాలా మందికి చాలా ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. యేసుని చాలా మంది పేరు పెట్టుకుంటారు. కానీ వాళ్ళని గమనించినట్లయితే మనం చాలా నవ్వు వస్తుంది. ప్రియమైన వాళ్ళు, క్రైస్తవులమైన మనము ఆ దేవాదేవుని పేరు పెట్టుకుంటామే కానీ నిజంగా ఆయనలా ప్రవర్తించడానికి మనకు చేత కాదు. ప్రియమైన వాళ్ళు, నిజంగా అన్ని నామముల కంటే పైనామము ఆయన నామము. గొప్పగా దేవుడు మహింపరిచే నామము ఆయన నామం. ప్రతి మోకాలు ప్రతి నాలుక ఆయనను స్థితించేదిగా ఉండాలి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగే నామంగా ఉంది. ప్రియమైన వారు, నిజంగా గమనించినట్లయితే ప్రపంచంలో ఇంతవరకు 250 కోట్ల మందికి పైగా ఆయన్ను ఆరాధించేవారుగా ఉన్నారు. అందువరకు ఇంకా రాకడ సమయము నిరీక్షణ జరుగుతుంది. కారణం ఏమిటంటే ప్రతి మోకాలు ఆయన నామానికి వంగాలి, ప్రతి నాలుక ఆయన్ను స్తుతించాలి. ప్రియమైన వాళ్ళ, ఇలాంటి జరుగుతున్నట్లయితే ఒక్క ఆత్మ కూడా నశించుట ఆయనకు ఇష్టము లేదు. అందువల్ల ప్రియమైన వాళ్ళ ఆయన రాకడ జాప్యం జరుగుతూ. అయితే మనము ఆ రాకడ సమయం కోసం నిరీక్షించేవారుగా మనం ఎలా ఉండాలో ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధ లేఖనాల ద్వారా. అయినను మనం ఏం చేస్తున్నామనంటే ఎప్పుడు కూడా మా మైండ్ను బట్టి మన బుద్ధ్యానుసారంగా మనము నడుస్తున్నామే తప్ప దేవుడి వాక్యానుసారంగా మనము నడవట్లేదు. ప్రియమైన వారు, ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ప్రియమైన వారట, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద కిరీటములు ఉండేను, రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మన ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నామము ఆయనకి తెలుసంట. పరలోకంలో ఆయనకు కిరీటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని కుడిపార్శ్వమున నిలవబడిన గొప్ప ఆశ్చర్యకరుడు ఆయన. ఆయన నామాన్ని ఎవ్వరూ చెప్పలేరంట. ప్రియమైన వాళ్ళ, మనం అనుకుంటుంటాం ఎన్నో పేర్లతో ఒక 1000 నామాలు, యేసుక్రీస్తు యొక్క 1000 నామాలు అని చెప్పి కొంతమంది పుస్తకాలు కూడా రాశారు. ఆ పేరే కాకుండా ఇంకొక గొప్ప పేరు దేవుడు ఆయనకు ఏర్పాటు చేశాడు. అది ఎవరికి తెలుసు? ఆయనకు మాత్రమే తెలుసు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. అందువల్ల నామము ఆయన నామము ఆయనకే తెలిసిన ఆశ్చర్యకరుడు ఆయన. నిజంగా ప్రియమైన వాళ్ళ, ఒక చిన్న ప్రశ్న మీకు వేయాలని నేను ఆశపడుతున్నాను. మీకు అత్యంత ఇష్టమైనది ఏమిటి చెప్పండి. మీకు మీ జీవితాల్లో మీకు అత్యంత ఇష్టమైనది ఏమిటి? డబ్బు. దేవుని స్తోత్రం కాక. అయ్యగారు ఒక మాట చెప్పారు, అది శ్రేష్టమైంది. సమాధానాల్లో అది శ్రేష్టమైంది. వీటన్నింటిని మించి మీరెవరు చెప్పలేరు. కానీ అక్కడ ఉన్న 2 కుర్రోళ్ళు మాత్రం చెప్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నాను కనుక. ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, మీ పేరే. మీకు అత్యంత ఇష్టమైంది మీ పేరే. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, దారిలో పోతుంటే పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం, ఆయన పేరు సురేష్ అని పిలిచామంటే మన పేరు సురేష్ అయితే తక్కువ
తల తిప్పి చూస్తాం. అలాగనే ఒక పెన్ను మీ చేతికి ఇస్తే మీరు చేసే పని ఏమిటి? ఫస్ట్ మీ పేరే రాసుకుంటాడు. డబ్బు రాయగారు, డబ్బు మాత్రం రాయరు. కారణం ఏంటంటే అత్యంత మీకు ఇష్టమైంది మీ పేరే, మీ నామమే. ఇక్కడ ఆ దేవాది దేవునికి ఆయన పేరు మాత్రం ఆయనకే తెలుసు. నీవు నేను రాయడానికి కానీ ఉచ్చరించడానికి కానీ శక్యం కాదు ప్రియమైన వాళ్ళు. అంతటి గొప్ప ఆశ్చర్యకరుడు ఆయన. అలాగే ఇదే 19వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఉన్న రాజాది రాజులకు ప్రభువులకు ప్రభువే ఆయన ప్రభు ఉన్నారన్న నామము ఆయనకు కలిగి ఉంది ప్రియమైన వాళ్ళ. ఇలాగున ఆయన నామము ఎంతో గొప్పదిగా ఆశ్చర్యకరమైనదిగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆశ్చర్య కార్యాలు చెప్పుకుంటూ వెళితే ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి ప్రసంగాలు గంట నుంచి 100 గంటల వరకు కూడా చేయవచ్చు ప్రియమైన వాళ్ళరా. ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ మీకు చెప్పినట్లు చేపల పట్టుట విషయంలో కానీ, ఒక మానవులు మానవులలో కానీ ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో మనం కూడా ఎంతో మందిని అనుభవించి ఉండవచ్చు. ఒక ఆరోగ్య స్థితిలో కానీ, ఒక ఆర్థిక స్థితిలో కానీ, ఎన్నో విషయాల్లో కుటుంబ సమస్యలతో కానీ ఎన్నో విషయాల్లో మనము ఆయన ఆశ్చర్య కార్యాలను చూసిన వారంగా ఉన్నాము. మనం ప్రార్థించే సమయంలో యేసు నామమున మాత్రమే ప్రార్థిస్తున్నాం. గమనించారా ప్రియమైన వాళ్ళ? ఆ రక్షకుడైన యేసు క్రీస్తు నామమునే మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నిజంగా మనలో ఎంతమంది ఆయన ఆశ్చర్యకాలను అనుభవించారో, మన ఆత్మలో ఆయనకు తిరిగి అప్పగించట్లో మనము అంతటి ఆశ్చర్య కార్యాలు చేసేవారుగా, వినేవారుగా, చేసేవారుగా కూడా ఉండాలన్నది దేవుని వాక్యము చదివిస్తుంది. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ప్రభు క్రీస్తును నమ్ముకున్న మనమందరం, క్రైస్తవులు అని చెప్పబడుతున్న మనం అందరం కూడా ఎలా ఉండాలి అమ్మా? ఇతరులకు ఆశ్చర్యకారాలు చేసేవారుగా ఉండాలి. మన జీవితాల్లో క్రీస్తు లాంటి ఆశ్చర్యకార్యాలు చేసేవారు ఉండాలి. చెట్టును ఎండిపోయేటట్టుగా చేయగలమా? చేయలేము. కానీ ఆయన నడిచినట్టు నడిస్తే మనకు ఆయన ఇచ్చే శక్తి ఎటువంటిది అంటే, ఎన్నో గొప్ప ఆత్మలను, ఎన్నో ఆత్మలను ఆయన దగ్గరికి నడిపించే శక్తి ఆయన మనకి ఇస్తాడు ప్రియమైన వారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, మరొక్కసారి మనకందరికీ హెచ్చరిక చేసుకుంటున్నాము, ఆయన ఆశ్చర్యకరుడు. చాలా మంది అంటుంటారు ఆ వచనాలు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము ఆ ఒక హిజ్కియాకో లేదా యోషియా రాజుకో సంబంధించిందే కానీ యేసు ప్రభువుకు కాదు అనే మాట అంటున్నారు. ఇలాగని మనం వచ్చే వారాల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఈ 9వ అధ్యాయం ఇప్పుడు మనం నేర్చుకున్న మాట ఆశ్చర్యకరుడు. మీలో ఆయన చేసిన ఏ కార్యమైనా మీలో ఎవరైనా చేయగలిగితే మీరు కూడా ఆశ్చర్యకరుడే. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులుగా చెప్పబడతారని మనకి ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువున మనం వందనాలు చెల్లిస్తూ సెలవుస్తున్నాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధురాని చెడుగు దేవ, సమాధానకర్త, స్తోత్రం తండ్రి. అయ్యా, మీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీరు ఎంతటి ఆశ్చర్యకరంలో మనం తెలుసుకున్నాం తండ్రి. ప్రవచనాలను నెరవేర్పులో నాయన ప్రతిదీ నాయన మీ అందు నెరవేరినందుకు వందనాలు తండ్రి దేవ. మా జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి వందనాలు. పాపులమైన మమ్మల్ని నాయన రక్షించినందుకు వందనాలు. మీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చినందుకై వందనాలు. చెల్లిస్తున్నాం తండ్రి దేవ. మా మార్గాలన్నింటిలో నాయన మిమ్మల్ని మహిమపరిచే కార్యాలు మేము చేస్తూ సహాయం చేయండి. ప్రభుత్వం నాయన మీ యొక్క గొప్ప మహిమను గురించి మేము ప్రజలు చేయడం సహాయం చేయండి. గొల్లల వెళ్ళేనైనా మేము ప్రచురించే వారిగా ఉండటకు, ప్రచురం చేయవారిగా ఉండటకు సహాయం చేయండి. ప్రభుత్వమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరము కూడా నాయన మీ గొప్ప ఆశ్చర్యకాలను నాయన మా జీవితాల్లో జరిగించుకోవడం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.